మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగంలో మనం చూస్తే నిర్గమకాండము 24వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహులు ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు దీపమయమైన వస్తువు వంటిదియో ఆకాశ మండలపు తేజము వంటిదియో ఉండెను. ఆత్మనేత్రాలతో చూసిన జకరియా ఈ విషయాలు చెప్తాడు, దానియేలు ఈ విషయాలు చెప్తాడు, ఎహెజ్కేలు ఇలాంటి విషయాలు చెప్తాడు. భక్తులైన వాళ్ళు ఆత్మనేత్రాలతో చూసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ 70 మంది ఎక్కిపోయి దేవుణ్ణి చూశారంట. ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుణ్ణి చూసిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియో ఆకాశ మండలపు తేజము వంటిదియో ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరే. ఒకవేళ మేము దేవుని చూసామనగానే మీలాంటి వాళ్ళు ఏమంటారు? వటిదేలే కల్లోన దర్శనంలోనే చూసి ఉంటాం అంటే వాళ్ళేమంటున్నారు? మేము ఆ రోజు ఆయన్ని చూసి ఆయన ఎదురు కూర్చొని అన్నం కూడా తిన్నాం. మేము ఆయన ఎదురు కూర్చొని ఆయనను చూసి ఆయన ఎదురుగా కూర్చొని భోజనం కూడా చేశాం. దీన్ని ఏమంటారు? భోజనం చేశాం. ఈ అనుభవం ఖచ్చితంగా మీరు ఇలా అంటారని, ఒకవేళ మేము కూడా భ్రమపడ్డామేమో అనుకుంటామని ఖచ్చితంగా భోజనం చేసి వచ్చాం. భోజనం కూడా చేసి వచ్చాం. దేవుని సన్నిధిలో వాళ్ళకున్న అనుభవం ఎంతో శ్రేష్టమైనది. ఏలియా అంటున్నాడు, దేవుని పర్వతమైన హోరేబునకు ఏలియా పోయినప్పుడు తుఫాను వచ్చిందంట, మెరుపులు వచ్చినాయి అంట, దేవుడు ప్రత్యక్షం కాలేదంట. ఉరుములు వచ్చినాయి, దేవుడు ప్రత్యక్షం కాల. అన్నీ అయిపోయిన తరువాత నెమ్మది కలిగిన తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యి ఏలియాతో మాట్లాడాడు. నెమ్మది అయిన తర్వాత ఏలియాతో మాట్లాడాడు. నెమ్మది కలిగిన తర్వాత ఏలియాతో దేవుడు మాట్లాడాడు, కనబడుతున్నాడు. ఏలియా దేవుడు కనబడకపోతే దేవుని సన్నిధికి ఆరోహణమై వెళ్ళిపోవడం సాధ్యం కాదు. దేవుడు కనబడకపోతే దేవుని సన్నిధిలో ఆయన చూచే అనుభవం లేకపోతే ఆయన దగ్గర ఉండడం సాధ్యం కాదు. హానోకు దేవుణ్ణి చూడకపోతే దేవుని దగ్గర ఉండడం సాధ్యము కానే కాదు. మనం ఎందుకు సంపాదించాలి ఈ అనుభవాలు? మనకెందుకు? ఒకరోజు దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి అవి అవసరం, ఖచ్చితంగా అవసరం. అవి దేవుణ్ణి చూడకపోతే, దేవుని స్వరం వినకపోతే, ఆయన్ని గుర్తుపట్టి ఆయన రాజ్యంలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఆయన్ని గుర్తుపట్టాలి, ఆయన రాజ్యానికి వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన అనుభవాన్ని సంపాదించాలి. మోషే చూశాడు, ఏలియా చూశాడు, ఇశ్రాయేలీలలో 70 మంది చూశారు. దావీదు వేకువజామున లేచి ప్రార్థన చేసేవాడు. దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు దావీదుకు కూడా దేవుడు కనబడేవాడు. వాక్య భాగంలో మనం చూస్తుంటే కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథం 17వ కీర్తన 14-15 వచనాలు చూద్దాం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము.
నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో, కల్లోనే కాదు మేల్కొనినప్పుడు మనం వినాల్సినది. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. లోకులేమో దేవుని యొక్క దానాలతో తృప్తి చెంది కూడా కుమారులు కలిగి తృప్తి చెందుతారంట. తమ ఆస్తిని వాళ్ళ పిల్లలకి విడిచిపెడతారు. తమ ఆస్తిని వాళ్ళ పిల్లలకు విడిచిపెడతారు. దేవుడే సర్వస్వం అయితే వాళ్ళకి కలిగింది దేవుని కోసం ఖర్చు పెడతారు. వాళ్ళకి కలిగింది దేవుని కోసం. నీవు నీ పిల్లల కోసం ఖర్చు పెట్టుతున్నావా? దేవుని విషయాలు కూడా ఆలోచిస్తున్నావా? దేవుని విషయాలు కూడా ఆలోచించాలి. దేవుని కలిగి ఉన్నవాళ్ళు దేవుని విషయాలు ఆలోచించకుండా ఉండలేరు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసుకుంటా. పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో అనుకుంటాను, పెళ్లి అయిన వాడు భార్యని ఎలా సంతోషపెట్టాలని ఈ లోక సంబంధంగా భార్య విషయమై ఆలోచన చేస్తాడంట. పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకి భార్యను సంతోషపెట్టాలని, భర్తలకేమో భార్యను సంతోషపెట్టాలని, భార్యలకేమో భర్తలను సంతోషపెట్టాలని. పెళ్ళైన వాళ్ళకున్న ఆలోచనలు అవి. పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు కలిసి అనుకునేది ఏంటంటే పిల్లల్ని సంతోషపెట్టాలని. దేవుణ్ణి కాదాడా? దేవుణ్ణి కాదు. దేవుణ్ణి సంతోష పెట్టగలిగే మనసు కావాలి. నీకు భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఎవరున్నా కూడా దేవుణ్ణి సంతోషపెట్టే ఆ లోతైన అనుభవం కావాలి. నీ సమయంలో కానీ, నీ ప్రార్థనా జీవితంలో కానీ, నీకు కలిగిన అన్ని విషయాలలో కానీ ఏదైనా దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా. పిల్లలకి ఇష్టమైన వంటలు చేసి ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చి తిని అమ్మ భలే చేసావు అంటది అంటాడు. మమ్మీ నువ్వు చాలా బాగా చేసావు అని పొగుడుతారు అనుకుంటారు వాళ్ళు. అదే సమయంలో ఏం ఆలోచన చేయాలా? నా పిల్లల కొరకే నేను ఎంత ప్రయాసపడితేనే దేవుడు నన్ను పొగడొద్దా? నా కుమారుడు అయ్యా, నా కుమార్తెవయ్యా, ఎంత చక్కగా ప్రార్థన చేశావు, ఎంత చక్కగా ఆలోచన చేశావు, ఎంత చక్కగా ఉన్నావు అని ఆయన పొగడొద్దా అని ఆలోచన ఎందుకు రాదు? అంటే దేవుడు నీ మధ్యలో లేడు కాబట్టి. చెప్పండి, ఉన్నాడా? ఎప్పుడు కుటుంబము ఇయ్యే 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 ఆలోచించాలా? కాదనట్లా. హానోకు దేవునితో నడిచాడు, కుమారులను కుమార్తెలను కన్నాడు. ఆయన ఏ తక్కువ చేయలే. భార్యకి ఇవ్వాల్సిన సమయం భార్యకి ఇచ్చాడు, పిల్లలకి ఇవ్వాల్సిన సమయం పిల్లలకి ఇచ్చాడు. దేవునితో మరలా నడుస్తూనే ఉన్నాడు. ఆయన బిడ్డలు అన్ని ఆలోచనలు కరెక్ట్గా చేసుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. అన్నిటినీ మెయింటైన్ చేయగలిగిన సామర్థ్యం. కారు కావాలి ప్రభు, కారు కావాలి ప్రభు, కారు కావాలి ప్రభు అని అడుగుతావు. దానికి ఏదైనా రిపేర్ వస్తే ఎంత యాడ్ చేసేది నేను అనుకుంటే ఇంకెందుకు నీకు కారు? మరి ఏం చేయడానికి చెప్పండి? ఎటు వెళ్ళాలన్నా మాకు ఒక 10,000 ఉండాలి. కారు తీసుకొని పోవాలంటే 10,000 కావాలి. అంటే 10,000 అంటే చాలా తక్కువ అయిన అమౌంట్. అది ఆయిల్ కొట్టించుకోవాలంటే 5,000, 6,000 అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేయించాలంటే 8,000 దాకా అవుతుంది. ఎంత డబ్బులు నేను ఏడ తీసుకెళ్ళిందంటే కారు ఎందుకు? మరి ఏం చేయడానికి చెప్పండి? సామర్థ్యం కలిగి ఉండాలి, కుటుంబాన్ని ఏలగలిగినట్లుండాలి, దేవుడిని సంతోషపెట్టగలిగినట్టుండాలి. అవన్నీ చూసి పౌలు గారు అన్నాడు, పెళ్ళి అయిన వాడేమో భార్యను సంతోషపెట్టాలనుకున్నాడు, పెళ్ళి కాని వాళ్ళు దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలనుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళకి ఈ కాలంలో అది సాధ్యం కావడం లేదనేది ఆయన తెలుసుకున్నాడు.
పెళ్ళైన వాళ్ళకి అది సాధ్యం కావడం లేదు. అలా సాధ్యమయ్యేటట్టు హానోకును చూసి నేర్చుకోవాలి, శిష్యులను చూసి నేర్చుకోవాలి. హానోకును చూసి శిష్యులను చూసి నేర్చుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టడం. దావీదుకి ఇలాంటి అనుభవం ఉంటే దావీదు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటున్నాను. రోజు చూస్తున్నాడు దావీదు దేవుణ్ణి. రోజు దేవుడు కనబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. రోజు కనబడుతూ ఉన్నాడు దేవుడు, రోజు మాట్లాడుతూ ఉన్నాడు. రోజు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒకరోజు ఏదైంది, దావీదుకి మనసులో ఏదో ప్రాబ్లం వచ్చేసింది, సమస్య వచ్చేసింది. సమస్య రాగానే ఏమైపోయింది, దేవుడు కనబడలా. దేవుడు కనబడలేదు. దేవుడు కనబడకపోతే ఏం చేస్తున్నాడు దావీదు? వాక్య భాగంలో చూద్దాం. 30వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం. నేనెన్నడను కదలనని నా క్షేమ కాలమును అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని. అది ఈ అనుభవం ఉంటే ఆ అనుభవం పోయినప్పుడు మనకు అర్థం అవుతుంది. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ స్వరం ఎప్పుడన్నా వినబడకపోతే మనకు అర్థం అవుతుంది. ఏం తప్పు చేశాం, ఏ ఆలోచన చేశాం, దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు, మళ్ళీ దేవుడు మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? అది దావీదుకు కనపడింది. దావీదు దేవుణ్ణి చూసేవాడు. దేవుని ముఖ దర్శనముతో, స్వరూప దర్శనంతో ఆశ తీర్చుకుంటాడంట. డబ్బుతోటో, పిల్లలతోటో, కుటుంబాలతోటో, భార్యలతోటి కాదు, దేవుని స్వరూప దర్శనముతో ఆశ, కోరిక తీర్చుకుంటాడు ఆయన. ఆయన ముఖం కనబడకపోతే ఏం చేస్తున్నాడు? కలత చెందుతున్నాడంట. ఆయన ముఖం కనబడకపోతే కలత చెందుతూ ఉన్నాడు. కోరహు కుమారులు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు, దేవుని ముఖ దర్శనము చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, కీర్తనలో 44:24 వచనము, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావయ్యా. నువ్వు కనబడకపోతే మేము ఎటు నడవాలయ్యా? నువ్వు కనబడకపోతే మేమేమైపోవాలయ్యా? నువ్వు మాట్లాడకపోతే మా బ్రతుకేంది ప్రభువా? నీ ముఖాన్ని నువ్వు మరుగుపరుచుకుంటే మేము ఈ బాధలన్నిటి నుండి ఎలా బయటికి రావాలి? మా బాధను మాకు కలుగు హింసను నీవేలా మరచి ఉన్నావు. చూడండి, దేవునితో ఇలాంటి అనుభవం కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఈ అనుభవాన్ని సంపాదించండి. నేను అనుకుంటా నీ జీవితకాలం పట్టవచ్చని నేను అనుకుంటున్నాను. నీ జీవితకాలం అంతా నువ్వు ప్రయాసపడితే, బతికినంతకాలం ప్రయాసపడితే ఒకవేళ సంపాదించవచ్చు అని, సంపాదించగలవని. నువ్వు బ్రతికినంతకాలం ప్రయాసపడితే ఈ అనుభవం నీకు వచ్చేస్తుంది. కోరహు కుమారులు అల్లాడిపోతున్నారు, దావీదు అల్లాడిపోతున్నాడు. మనుషులు కాబట్టి వాళ్ళు అల్లాడిపోతున్నారని మనం అనుకుంటున్నాం, కానీ జంతువులు కూడా అల్లాడుతున్నాయి అంట. జంతువులకు రోజు కనబడతాడు దేవుడు. సముద్రం అడుగు బాగాన ఆయన తన కోసం గదులు ఏర్పాటు చేయించుకొని అడిగి పోయి కూర్చోగానే జలచరాలన్నీ ఆయన చుట్టూ కమ్ముకుంటాయి అంట. ఆయన చుట్టూ కమ్ముకొని ఆకలి అవుతుందయ్యా, ఆకలి అవుతుందయ్యా, ఆకలి అవుతుంది అంట. ఆయన గుప్పిట్లో తీసుకొని పోతాడంట. నేను అనుకున్నట్టుగా మీరు కూడా అనుకోవచ్చు కదా, ఆయన గుప్పిలు ఎంత ఉంటుంది, దానిలో అన్నం ఎంత ఉంటుంది, ఆ చేపలన్నిటిగా సరిపోయిద్దని. సరిపోతుంది. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన గుప్పిలి సముద్రం కంటే పెద్దదిగా ఉండొచ్చు.
మనకేం తెలుసు? ఆ గుప్పిలి తెరవగానే, ఆయన ఇలా ఓపెన్ చేయగానే శ్రేష్టమైన తీసుకుని తింటాయంట అవన్నీ. ఒకరోజు రాకుండా భోజనం పెట్టుకుని ఉంటే ఏం చేయాలి? ఈ పాపం ఏడుస్తాయి, ఏడుస్తాయి కదా. అయ్యా నువ్వేంది నీ మన ముఖాన్ని సాటుగా పెట్టుకున్నావు, మేమెట్ట బతకాలయ్యా? నీ గుప్పిలి విప్పి మాకు ఆహారం పెట్టేవాడివి, నీ గుప్పిలి విప్పి మా కోరిక తీర్చేవాడివి, నువ్వు మాకు ఆహారం పెట్టకపోతే ఎలా? మేమేం చేయాలి? 104వ కీర్తనలో రాయబడుతోంది. 27వ వచనం నుండి చూద్దాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణము విడిచి మంటిపోలగును. చూడండి, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, అవి కలతపడును. దేవుడు కనబడకపోతే అవి కూడా కలత చెందుతున్నాయి. ఆయన కనబడగానే సంతోషం వాటికి. ప్రభు యోబు ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, యోబు గ్రంథం 29వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమి వచ్చాయిరైరే. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు నవ్వాడంట దేవుడు. మీకు ఎన్నోసార్లు వాక్యంలో చెప్పడం జరిగింది. ఏమని? ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క మాటలు యాడవుతాయి. ఆ మాటల్లో నుంచి దేవుని మాటలు వస్తాయి. సొలొమోను మాట్లాడుతూ ఉండగానే వస్తాయి, దావీదు మాట్లాడుతూ ఉండగానే వస్తాయి, యెషయా మాట్లాడుతూ ఉండగానే వచ్చినాయి. చాలామంది భక్తులు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల మధ్యలో నుంచి దేవుని మాటలు వస్తాయి. దేవుని మాట యోబుల నుంచి వస్తుంది. వారు ఆశారహితులై ఉండగా వారిని చూచి చిరునవ్వు, దయతో చిరునవ్వు నవ్వితిని. దయగా చిరునవ్వు నవ్వితిని. దయగా చూసంట చిరునవ్వు నవ్వాడంట. ఇట్టటి చదివినప్పుడే నాకు ఆశలు కలిగేది. ఆయన నవ్వు ఎట్టుంటుంది, ఆయన పెదాలు కదులుతున్నాయా లేదా, ఆయన మాటలు వచ్చేటప్పుడు వినబడేటప్పుడు ఆయన పెదాలు ఆ మాటల్లాగా ఉన్నాయా? చూడండి, కోరికలు అయితే నాకు అసలు చాలా ఇంకా తీరాల, చాలా కోరికలు తీరాలి. కొన్ని తీరినాయి, ఇంకా చాలా తీరాలి. ఆయన పెదాలు కదులుతున్నాయా లేదా, కదిలే పెదాలు కూడా మాటల్లాగా ఉన్నాయా లేదా, ఆ స్వరము ఆయన నోట్లో నుంచి వస్తుందా, సపరేట్గా నాకు వినబడుతుందా? ఆ స్వరం ఎలా వినబడుతుంది? సపరేట్గా వినబడుతుందా? మాట్లాడేది ఆయనే కదా, ఆయన కాదా? ఇన్ని ఆశలు. నువ్వు నా ప్రియ కుమార్తెవు అంటే ప్రభువుని నేను రుజువు అడిగా. నేను అది ఒక ఆనవాళ్ళు చూపించరాదా నాకు ప్రభువా? ఎన్నోసార్లు ప్రార్థన బాగా చేసినప్పుడు నా ప్రియ కుమార్తె అంటాడు. నా ప్రియ కుమార్తెవు, నా ప్రియ కుమార్తెవు అంటే నేను నీతో ఉన్నానని ఒక ఆనవాలు. దావీదు స్వరూప దర్శనంతో మేల్కొని నీ స్వరూప దర్శనంతో ఆశ తీర్చుకున్నట్టుగా, నీ ముఖ ప్రకాశాన్ని వాళ్ళు పొందినట్టుగా, నీ ముఖములో నుంచి వచ్చిన వెలుగు వాళ్ళని తాకినట్టుగా, అట్లాంటి వెలుగు కానీ ఏదైనా ఆనవాళ్ళు నాకు ఇయ్యవా అడుగుతా ఉన్నా. యెరూషలేము పోయినప్పుడు ఆయన వెలుగు ఇట్టొచ్చేసింది. ఇది రియల్గా, ఏదో దర్శనం కాదు, కళ్ళు మూసుకున్నప్పుడు కాదు, ఏదో కాదు, తృప్తి. ఆయన నాతో చెప్పిన మాటకు తగిన ఆనవాలు గుర్తు దొరికింది నాకు. దేవుని సన్నిధిలో ఆలోచించాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మాట్లాడతాడు ప్రభు,
కళ్ళు తెరుచుకున్నప్పుడు కనబడొద్దా? కళ్ళు మూసుకుంటే సరిపోద్దా? రేపు కళ్ళు తెరుచుకొని చూడాలి కదా ఆయన్ని. అది కావాలి నాకు. ఇదే ఎందుకు, అది కూడా కావాలి నాకు. అలాగని తీసేయమని కాదు, ఇది కావాలి అది కావాలి. నా ఆశకైతే అసలు హద్దులే ఉండవు. కొంచెం ఇచ్చాడు అనుకో, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. ఎంత ఇచ్చినా సరే ప్రభు, ఎంతైనా కావాలి. ఏడగాదులే, అసలు నాకు అసలు ఇష్టమే లేదు. ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఇంకా ఎంతకాలం బతకాలి ఈ లోకంలో అనిపిస్తుంది. ఇంకా ఎంతకాలం బ్రతకాలి అబ్బా, ఈ ఆలోచనలు, ఈ మనుషుల్ని, వీళ్ళందరినీ, ఈ తలంపులు కలిగిన వాళ్ళని, దేవుణ్ణి వెతకలేని వాళ్ళని చూసి ఎంతకాలం బతకాలి? ఇంకా ఎంతకాలం ప్రభు? దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. పరలోక రాజ్యంలోనికి ప్రభు ఒకసారి తీసుకుని వెళ్ళి ఓ పెద్ద కూజ నిండా నీళ్ళు ఇస్తే తాగి ఇంకా చాలేదు ప్రభు, ఇంకా ఇచ్చాడు ఇంకా తాగి ఇంకా చాలేదు ఇంకా చాలేదు ఇంకా చాలేదు. అప్పుడు నేనే అనుకుంటున్నా, ఎన్ని ఇచ్చినా కానీ చాలేదంటే ఇది జీవజాలం పట్టుకుంది. ఎక్కడ కూర్చొని ఇంకా తాగుతూనే ఉంటే సరిపోయింది అంటే ఎక్కడ కూర్చోడానికి ఇంకా అవకాశం వదిలే పామ్మని తరుముకొని వచ్చాడు ఆయన. చూడండి, తాగినని తాగు తీసుకొని పోతా, అంతేగాని ఏడే కూర్చొని తాగుదామంటే అటు కుదిరిద్ది. ఇలాంటి అనుభవాలు సంపాదించిన వాళ్ళకి ఇంకా ఆశ కలుగుతూనే ఉంటుంది. దావీదుకు చూడగానే, ప్రభువు కనబడగానే ఇంకా 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 ఇన్ని హత్తుకోవాలని ఆశ కలుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. అలాంటి ఆశ కలిగిన వాళ్ళ ఆశను ఆయన తీరుస్తాడు. అలాంటి ఆశ కలిగిన వారి ఆశను తీరుస్తాడు. అందుకే నిర్గమకాండంలో మోషేతో ప్రభు అంటున్నాడు, నా నివాసము మీ మధ్యలో ఉండాలి, నేను మీతో కాపురము చేయాలి. ఎందుకంటే రోజు మీరు వచ్చి నిన్ను చూడాలి బయటికి రా, నిన్ను చూడాలి బయటికి రా అంటే ఎందుకు? నా ఇంట్లోనే ఉన్నారనుకోండి, అందరం కలిసి ఉన్నాం అనుకోండి, కళ్ళు తెరవగానే నేనే కనబడతాను కదా. కళ్ళు తెరవగానే నిద్రపోతాం, కళ్ళు తెరవగానే ప్రభువుని చూస్తాం, కళ్ళు తెరవగానే ఆయన కనబడతాడు. ఏసై ఒళ్ళోని పడుకొని నిద్రపోయాం, కళ్ళు తెరవంగానే ఆయన ముఖం కనబడుద్ది. తల్లి ఒళ్ళో పడుకుంటే కళ్ళు తెరవంగానే తల్లి కనబడుద్ది కదా. ఏసై ఒళ్ళో పడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దావీదుకి ఎలాంటి అనుభవం ఉంది? మోషేకి ప్రభు చెప్తూ ఉన్నాడు, నా నివాసం మీ మధ్యలో ఉంటే మిమ్మల్ని అందరినీ నేను పైకి ఎత్తుకుంటాను, ఎత్తుకొని నడిపిస్తాను. మీకు నిద్ర వస్తే నేను నిద్రపుచ్చుకుంటా. నేను చాలా ప్రేమ కలిగిన వాడిని, దయగా చూస్తాను మిమ్మల్ని, కోపంగా చూడను, చిరునవ్వు నవ్వుతాను. దయగా చూసి చిరునవ్వు నవ్వి మీ ఆశను తీరుస్తాను నేను. దేవుడు మనల్ని చూసి మన ఆశను తీరుస్తాడు. అదే విషయం ప్రకటన గ్రంథంలో యోహాను కూడా చెప్తున్నాడు, దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. వారు ఆయన ప్రజలై ఉందరు. యుగ యుగములు ఆయనను చూస్తూ ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆశ తీర్చుకునే వాళ్ళగా. ఆశలంటే లోకాశలు లాంటివి కాదు, పరలోక సంబంధమైన ఆశలు. అవి ఒక ప్రత్యేకమైనవి. ఒక ఆమె చెప్తుంది, ప్రకటన గ్రంథంలో ఆయన పెళ్లి చేసుకుంటాడంట కదమ్మా. వాక్యం చదివినాక ఆయన ఎప్పుడెప్పుడు వచ్చి నన్ను ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటాడని ఎదురు చూస్తున్నాను. ఒకరోజు దేవుడు వచ్చి అడిగాడు, పెళ్లి చేసుకుంటాను రా అని. దేవుడు పెళ్లి చేసుకుంటాడంటమ్మని అడుగుతుంది నన్ను ఫోన్ చేసి. దేవుడు పెళ్లి చేసుకుంటాడా? దేవుడు పెళ్లి చేసుకుంటానని చెబుతాడా? పెళ్లి చేసుకుంటాడా? వాక్యంలో అయితే ఉంది, కానీ ఒక్కొక్కరిని ఆయన పెళ్లి చేసుకుంటాడా? దేవునికి ఏంది ఇలాంటి పిచ్చి కోరికలు అనుకున్నానంటే, ఆత్మ సంబంధంగా ఎదిగింది ఇదేనా? ఆత్మ సంబంధమైన గ్రహింపు అంటే ఇదేనా నీకు? ఆ రోజు ప్రభువుని అడిగితే ప్రభు చెప్పాడు, ఆత్మ అంటే ఆత్మ పరమాత్మతో ఐక్యపరచబడడం. ఈ లోక సంబంధమైన భార్యాభర్తల సంబంధం కాదు అది. ఇలాంటి కోరికలు కాదు, ఇలాంటి ఆశలు కాదు,
ఇలాంటి మురికి కాదు. దేవునితో ఐక్యపరచబడ్డం అనేది అది ప్రత్యేకమైన అనుభవము. ఆయన మనలను పైనెక్కించుకుంటాడు. మనం ఆయన బిడ్డలం. సంఘం అంతా కూడితేనేమో భార్య, ఒక్కొక్కలమైతేనేమో కుమారులము కుమార్తెలము, ఒక్కొక్కలమైతే కుమారులము కుమార్తెలం. ఆమెను ఇంకా నాకు చాలా బాధ అనిపించింది మాటల్లో. ఇలాంటి విషయాలు ఇవి అర్థం చేసుకోగలిగితే చేసుకో, లేకపోతే నువ్వు నరకానికి పోతావని చెప్పి, నరకానికే పోతావు నువ్వు ఖచ్చితంగా అని చెప్పి. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ఆయనతో మాట్లాడే అనుభవం నీకుందా? వాక్యం వింటున్న నువ్వు ఆలోచన చేయి. ఆయనతో మాట్లాడే అనుభవము నీకుందా? ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోగలిగిన అనుభవము నీకుందా? లేకపోతే నువ్వెంత భక్తి చేసినా పరలోక రాజ్యంలో ఆయన గుర్తుపట్టలేవు. నువ్వు ఆ అనుభవాలు సంపాదించాలి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో నా తండ్రి, ఇది నాన్న వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాను తంత్రాలపై జయమేయండి నాయనా. నా తండ్రి, మీ స్వరూప దర్శనంతో దావీదులాగా ఆశ తీర్చుకోగలిగిన అట్టి అనుభవాలు దయచేయండి. ముందు ఆత్మనేత్రాలను సరిచేయండి ప్రభు, కడగండి, శుద్ధి చేయండి నాయన, వాటిని బాగు చేయండి. తర్వాత శరీర సంబంధమైన కళ్ళును కూడా ప్రభు మిమ్మల్ని చూడగలిగే కళ్ళుగా మార్చండి ప్రభు. ఈ లోకమును దాని ఆశ గతించిపోతాయని చెప్పారు. అవును ప్రభు, దాని మీద ఆశ పెట్టుకున్న బిడ్డలకి నాయన అట్టి గ్రహింపు దయచేయండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. వాక్యాలు హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారము జీవించగలిగిన కృప దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డకు మిమ్మల్ని చూడగలిగిన కృపనివ్వండి ప్రభు. మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆటంకపరిచే దురాత్మక్రియలపై జయం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి ప్రభు. స్వస్థత, నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభు. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి నాయన. ఇదిగో నా తండ్రి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి. వివాహాలు కాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభు. మీరు అంటున్నారు అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నారు ప్రభు. అవును తండ్రి, మా తండ్రి అయిన మీకు అన్నీ తెలుసు. మొదట మీ రాజ్యమును నీతిని వెతుకున్నట్లు, మీతో సమాధాన పడినట్లు, మీ ముఖ దర్శనాన్ని పొందుకునేటట్టు, మీ స్వరం వినగలిగేటట్టు మీ బిడ్డలకు అట్టి కృప ధన్యత మీరే దయచేయమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.